క్లౌడ్ ని సరిగ్గా అంచనా వేయకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్ ని సరిగ్గా అంచనా వేయకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం. అదేవిధంగా ఏకాదశి ఏదైతే ఉందో ఏకాదశికి సంబంధించిన ప్రచారం ఉందో ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లకు మించి ప్రచారం చేయడం అనేది కూడా ఇక్కడ ఈ సంఘటనకి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం ఏదో పెళ్ళికో లేకపోతే శుభకార్యానికో ఒక 100 మందికి మనం భోజనాలు చెప్తాం. 100 మందికి మనం చెప్పి 150 మందికి రెడీ చేస్తాం. అలాగే అంటే మనం 100 మందికి రెడీ చేసి 150 మందికి మనం భోజనాలు రెడీ చేస్తాం. అలాగే దేవస్థానం ఏదైతే చేసిన ప్రచారం ఉందో ఏర్పాట్లకి మించి ప్రచారం చేశారు. ఏర్పాట్లు ఎంతైతే ఉన్నాయో దానికి ప్రచారం మించిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏంటంటే మనం ప్రచారం కూడా ఎంత లిమిటేషన్లో చేయాలి, ప్రచారం కూడా ఎక్కువ చేయకూడదు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, మన ఏర్పాట్లకు తగ్గట్టే ప్రచారం చేయాలి అన్నది కూడా అన్ని దేవస్థానాలు కూడా ఈ అంశాన్ని బాగా సూక్ష్మ దృష్టితో నేను కోణంలో గమనించి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి ప్రచారానికి మనం ఏదైతే సిద్ధం చేసిన ఏదైతే ఏర్పాట్లు ఏర్పాట్లకు మించి ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలక మండలి మధ్యలో జరిగిన విభేదాలు ఉన్నాయని కూడా ప్రచారం జరగడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందే ఈ పాలక మండలి మధ్య విభేదాలన్నీ కూడా బయట